హాయ్ అండి. నేను మీ సంధ్య. తాండలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. టైం అయితే 5 అయింది. లేవంగానే అయితే కసువైతే జిమ్మేసుకొని సింపుల్‌గా ముగ్గైతే పెట్టేసుకొని ఇంటి ముందైతే కసువు జిమ్మేసుకున్న తర్వాత ఇంటి లోపలికైతే వచ్చేసాను. నిన్న నైటే పిల్లల కోసం అయితే ఓట్ మీల్ నానబెట్టానండి. అదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే కూలింగ్ తగ్గడానికి కోసం అనైతే. ఇంకా పిల్లలకైతే ఇప్పుడైతే సెలవులు ఇచ్చేసారండి. హాయ్ అండి. టైం అయితే 9 అయింది. ఇప్పుడు పిల్లలకైతే నేను టిఫిన్ పెట్టాలి. ఇంకా నాకు ఆ తెల్ల దోశలు పెట్టడం ఇష్టం లేదు అనేసి ఇంకా నిన్నే పిల్లలకైతే ఓట్ మీల్ నానబెట్టేశానండి. పిల్లలైతే ఓట్ మీల్ తింటారు. ఇంకా మా కోసం అయితే నిన్న బియ్యం నానబెట్టిపోయాము. గుడి దగ్గర లేట్ అయిందని చెప్పాను కదా, ఇంకా అదే దోశ పిండి అయితే పట్టేశాను. మా కోసం అయితే ఆ దోశలు అయితే వేసుకొని తింటాను. పిల్లలకైతే ఆ తెల్ల దోశలు అయితే ఇవ్వకుండా ఓట్ మీల్ అయితే తినిపిస్తాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా ఓట్ మీల్ ఎలా ఉంటుందో మీకు ప్రిపరేషన్ కావాలంటే కూడా నా షార్ట్ చూడండి. ఓట్ మీల్ అయితే నా షార్ట్లో పెడతాను ఏమేమి కలిపాను అనేది. పిల్లలకైతే ఇప్పుడు సెలవులు ఇచ్చేసారు. అందుకోసం అయితే కొద్దిగా లేట్ లేద్దాం అనుకున్నాను. పిల్లలతో ఇంక్లూడ్ అయ్యి పని చేసుకుందాంలే 6కి 6:30కి అలా లేద్దాంలే అనుకున్నాను, కానీ అలా అవ్వడం లేదండి. ఎందుకనంటే నాకు నిద్ర అసలు రావడం లేదనమాట. 4:30కి అంతా మెలకువ వచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపు అని అలా ఉంటాము మెలకువ వచ్చిన తర్వాత అనేసి ఇంకా అలా 5కి 5:15కి అయితే నిద్ర అయితే లేచేసి ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. పిల్లలు కూడా స్నానం అయితే చేపించేసాను. ఇంట్లో మాపింగ్ చేసేసాను, బయట కడిగేసాను. ఇంకా నేను కూడా స్నానం అయితే చేసి వచ్చిన తర్వాత పిల్లలకైతే మా హస్బెండ్ ఓట్ మీల్ తినిపిస్తున్నాడు. ఈ ఓట్ మీల్ అయితే చాలా అంటే చాలా హెల్తీకి మంచిదండి. ఇంకొకటి, ఈ ఓట్ మీల్ అప్పటికప్పుడైనా నానబెట్టుకోవచ్చు అనమాట. హాట్ వాటర్ వేసేసి నేనైతే ముందు రోజే నైట్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. దీని ప్రాసెస్ కావాలంటే నేను షార్ట్లో పెడతానండి, కంపల్సరీ చూసేయండి. పిల్లలకైతే మాత్రం అప్పటికప్పుడు మనం ఏ టిఫిన్ ప్లాన్ చేసుకోకపోయినా ఇది హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది. చాలా మనసుకైతే సాటిస్ఫైగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో అయితే ఇప్పుడు కొబ్బరి నూనె అయిపోయిందండి. నిన్న గుడికి వెళ్ళక ముందు మా హస్బెండ్కి చెప్పాను అనమాట, నాకు అయితే కోకోనట్ ఆయిల్ అయిపోయింది అనేసి. ఇంకా మనం ఎలానో ఫ్రీనే ఉన్నాం కదా, చాలామంది యూట్యూబ్లో చూపిస్తుంటారు కదా ఈ కొబ్బరి నూనె చేయడం అనేసి, ఇంకా మనము ట్రై చేద్దాంలే అనేసి మా హస్బెండ్ నిన్న గుడి దగ్గర అయితే ఇవన్నీ తెచ్చాడనమాట. కొబ్బరి గిన్నెలు అక్కడ ఇస్తారనమాట. మనం కొబ్బరికాయలు కొట్టే చోట చాలా ఇస్తారనమాట. ఇంకా అక్కడైతే కొబ్బరి గిన్నెలు మొత్తం ఈ ప్లేట్ నిండా వచ్చింది చూడండి మాకైతే కొబ్బరి. అది మొత్తం తీసేసి పైన మొత్తం చిప్ప మొత్తం తీసి కొబ్బరిని అంతా వేరు చేసాము. ఇంకా తర్వాత అయితే చిన్న చిన్న కొబ్బరిని అంతా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. పక్కనే మా గీత అయితే ఈ తొక్కలు మొత్తం ఎత్తేస్తుంది. ఇంక ఇలా అందరం కలిసి చేసుకోవాలండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మేమైతే ఫస్ట్ టైం చేసాం, కానీ అందరూ యూట్యూబ్లో చూపించినంత ఈజీ అయితే కాదండి. చాలా టైం టేకింగ్ అనమాట. మీకు ఎవరికైనా ఓపిక ఉంటేనే మాత్రమే ట్రై చేయండి. ఎందుకనంటే చాలా ప్రాసెస్. ఇంకొకటి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఆయిల్ అయితే దీంట్లో రాదనమాట. మీరు చూద్దురులేండి, లాస్ట్కి అంతా మీకు చూపిస్తాను డెఫినెట్గా. నాకు ఇంత ప్లేటు కొబ్బరి వచ్చింది కదా, ఫైనల్గా ఎంత ఆయిల్ వచ్చిందో కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే మొత్తం అంతా మిక్సీ అయితే పట్టేస్తున్నాడు. నేను మధ్య మధ్యలో హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. వంట కూడా చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాడు కదా మా హస్బెండ్ అయితే, మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పల్చటి క్లాత్లో వేసేసి దాంట్లో నుంచి కొబ్బరి పాలను తీయాలన్నమాట. గట్టిగా పిండేస్తే దాంట్లో ఉన్న కొబ్బరి పాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్లో మేము చాలా నేర్చుకున్నామండి. చాలా అంటే చాలా నేర్చుకున్నాము. ఎంత టైం టేకింగ్ అయినా కూడా ఇలా చెప్పడం కంటే నేర్చుకున్న అనుభవం చాలా ఉందన్నమాట. ఎందుకనంటే చాలా అర్థమైందనమాట. దీన్ని చేస్తుంటే ఇంకా ఏవైనా చేయడానికైనా కూడా చాలా అర్థమైందనమాట మాకైతే. మేము చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా మీకైతే చెప్తాను నేనైతే. ఇలా కొబ్బరి పాలనైతే పాలనైతే పూర్తిగా పిండేసుకున్నాం మేమైతే. మా హస్బెండ్ ఒకేసారిగా గట్టిగా పిండేశారు. మీరు ఇలా గట్టిగా పిండలేము అనుకుంటే మాత్రం 2-3 టైమ్స్ అయినా ఇదే మిక్సీ బౌల్లోకి వేసేసి ఇంకా మళ్ళీ అయినా కొబ్బరి పాలను పిండుకోవచ్చు. దీంట్లో అయినా ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా దీని పిప్పిని మొత్తం తీసి ఒక కవర్లోకి అయితే వేసేసుకున్నాడు అంతే. ఇంక ఇక్కడ దీంతో అయితే కొబ్బరి పాలు తీయడం అయితే కంప్లీట్ అయిందండి. నేనైతే దోశ చట్నీ కూడా చేసేసాను. అది కూడా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తే ఫస్ట్ అయితే తింటున్నాను అనమాట. కొబ్బరి పాలు అయితే తీసేస్తాము. ఫైనల్గా కొద్దిగా ఉంటే ఇంకా అది కూడా నేను కట్ చేసేసి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి. అంటే హెయిర్ అనేది ఎవరికైనా చాలా అంటే చాలా ఇంపార్టెంటు. కానీ హెయిర్ ఎంత లావు ఊడిపోతుందంటే ఈ కాలము చాలా డబ్బులు కూడా పోతున్నాయి హెయిర్ ఆయిల్స్ కోసము. ఇంకా క్రీమ్స్ కూడా యూజ్ చేస్తుంటారు. మెయిన్గా పెళ్లి కాని అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు హెయిర్ కోసం చాలామంది. అలాంటి వాళ్ళైతే మాత్రం ఎంత టైం అయినా కానివ్వండి, ఎంత ప్రాసెస్ అయినా కానివ్వండి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఈ కోకోనట్ ఆయిల్ అయితే ట్రై చేయండి. చాలా మంచి
రిజల్ట్స్ అనిపిస్తదనమాట. ఎందుకనంటే ఇది మేము చేసిన మిస్టేక్ చెప్తాను ఫస్ట్ అయితే. నేను ఫస్ట్ అయితే అలా కొబ్బరి పాలను తీసిన దాన్ని ఒక షార్ట్‌లో చూసాననమాట. ఒక 2, 3 అవర్స్‌కంతా ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అది పైన లేయర్ కొబ్బరి మొత్తం పైన లేయర్‌కొచ్చేసింది. వాటర్ మొత్తం కిందకెళ్ళిపోతుంది. ఆ లేయర్ తీసి పైన లేయర్‌లో కొబ్బరి ఉన్నది మొత్తం తీసి కరిగించుకోవచ్చు అనేసి ఒక షార్ట్‌లో చెప్పారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదనైతే నాకు అర్థమైంది. మనం చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుందండి. కానీ మా హస్బెండ్ చెప్తున్నా నేనైతే వినకుండా ప్రాసెస్ తొందరగా అయిపోవాలి అనేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అయినా కూడా ఇంకా మళ్ళీ ఇదంతా డస్ట్ ఉంటుంది కదండీ! ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ పిప్పి ఉంటుంది కదండీ! ఈ పిప్పి కూడా తీసేసుకొని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదండీ! దాంట్లోకి వేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటాయి. మా ఇంటి దగ్గరికి చాలా వస్తాయన్నమాట ఇలా డాగ్స్ అయితే ఫుడ్ కోసము. నా దగ్గర ఉన్నంత నేనైతే పెడతాను కానీ ఇంకా మొత్తం అంతా తినేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. కొబ్బరి నూనె చేసి చూసింటే ఎంత హ్యాపీ అనిపించిందో దాన్ని చూసింటే అవి అలా తినింటే కూడా చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇంకా చెప్పాను కదండీ! ఎంత టైం మీకైనా కూడా మీరు ట్రై చేయండి అనేసి. ఎందుకనంటే ఇది చేస్తున్నంత సేపు అంటే ఇక్కడ కాదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నంత సేపు ఆయిల్ స్టార్ట్ అవ్వడం అయినప్పటి నుంచి ఈవినింగ్ దాకా ఎంత బాగుందంటే స్మెల్లు చాలా అంటే చాలా బాగుందనమాట దీని స్మెల్ అయితే. ఇంకా అసలు 2, 3 అవర్స్ అలాగే స్మెల్ ఉందనమాట. ఇంకా చెప్పాను కదా! నాకు ఫ్రిడ్జ్‌లో పెట్టడం చాలా రాంగ్ అనమాట. నేను ఫస్టే ఇలా ఒక వాటర్ అంటే ఒకటి కవర్‌లో వేసేసి ఇలా హ్యాంగింగ్ చేయాలనమాట. మెయిన్ ప్రాసెస్ అయితే ఇది. మనం తీసుకున్న కొబ్బరి పాలను మొత్తం ఇలా కవర్‌లో వేసేసి ఒక దానికి హ్యాంగింగ్ చేసేస్తే పైకి మొత్తం కొబ్బరి కూరొస్తుంది. కింద మొత్తం వాటర్ వచ్చేసాయి. ఇంకా అలా నేను ఫస్ట్ అయితే ఒక కవర్‌లోకి ఇక్కడైతే ఈవినింగ్ అయిందండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేనేసిన కవర్‌లో అయితే దానికి కవర్‌కి హోల్ ఉందనమాట. ఇంక మా హస్బెండ్ వచ్చేసి ఇంకొక కవర్ తెచ్చాడనమాట. దాంట్లో మళ్ళీ ఇలా వేసేసి ఇంక నైట్ అయితే ఇంక వదిలేసాము. నేను గనక మధ్యాహ్నమే ఇది మాత్రం ఇలా కట్టేసి ఉంటే నాకు ఈవినింగ్‌కంతా కొబ్బరి నూనె తీయడం అయితే అయిపోతుండే. కానీ నేను టైం ఎంత తొందరగా అవ్వాలని ఫ్రిడ్జ్‌లో పెట్టానో అంతే లేట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డేకంతా చూసారు కదా! పైన మొత్తం కొబ్బరుంది. కింద మొత్తం వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ కింద వాటర్ ఉన్న దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. అంటే మీ దగ్గర ఒక సూదైనా పిన్నిస్ అయినా ఉంటుంది కదండీ! కింద గుచ్చితే ఇంకా కింద ఎగస్ట్రా వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది. పైన కొబ్బరి మొత్తం అలాగే ఉంటుందనమాట. కొబ్బరి పేస్ట్ అనమాట అదంతా. చాలా మంచిగుంటుంది. ఇంక ఇలా అలా వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని కూడా అంతా అదే బౌల్‌లోకి వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ పెట్టుకున్నా అండి స్టార్టింగ్ అయితే. ఇంక అలా పెట్టుకున్న తర్వాత దీని పనైతే మా హస్బెండ్ చేస్తున్నాడు. ఇంక నేనైతే ఇంకా పక్కకెళ్ళేసి నా వంటైతే నేను చేసుకుంటున్నాననమాట. ఇదైతే ఫ్రైడే రోజండి ఇది చేసింది మేమైతే. అంటే ఈరోజు మార్నింగే చేసామనమాట. చాలా టైం అయితుంది. కానీ ఇదైతే చూసుకొని చేసుకోండి. కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా చూసారు కదండీ! మా హస్బెండ్ అయితే కలర్ ఎక్కువ చేంజ్ అవుతుందేమో అనేసి కొద్దిగా తీసి ఆ గరిటెతో అంటే ఆయిల్ వేసుకునే గరిటెతో తీసి ఈ గిన్నెలోకైతే వేసుకుంటున్నాడనమాట. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా ఎవరికైతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా వేస్తున్నప్పుడే ఇక్కడ కొద్దిగంత ఆయిల్ పడిందనేసి నేనైతే మొత్తం జుట్టుకంతా ఆయిల్ పెట్టేసుకున్నాననమాట. మా హస్బెండ్‌తో పంతం బట్టి మరి జుట్టుకి ఏం ఆయిల్ లేకుండా అసలే ఇంట్లో ఏం లేదనేసి అలాగే ఉన్నాననమాట. ఇంకా ఫ్రైడే రోజైతే నా పని కూడా అంతా చేస్తూ ఉండంగానే ఇంక ఆయిల్ చేయడం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరికైతే ఆయిల్ అయితే నీట్‌గా పెట్టేస్తున్నాను. కంపల్సరీ ట్రై చేయండి. కానీ చాలా లాంగ్ ప్రాసెస్. జుట్టు కంటే ఏది ఎక్కువ కాదు కదండీ! ట్రై అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే బాణొచ్చిందండి. బాను కూడా మొత్తం అంతా ఆయిల్ అయితే పెట్టేసాను. చాలామంది వీడియోస్‌లో 2 గిన్నెలకి, 3 గిన్నెలకి ఇంతింత పెద్ద బాటిల్స్ ఆయిల్ వచ్చిందని చూపిస్తున్నారు కదా! అవంతా ఏమీ కాదండి. ఇంకా మాకైతే ఇక్కడ చూపించినంత ఆయిల్ అయితే వచ్చిందనమాట. నాకు ఈ ఆయిల్‌ని చూస్తే ఒకటి అర్థమైందండి. మాలాంటి వాళ్ళే ఉంటారేమో. ఇంటి ముందు మొక్కలేసుకుంటే వాటికొచ్చిన ఆకులను చూసి ఎన్ని ఆకులొచ్చాయో జస్ట్ ఫర్ ఫన్ అండి. దీనికొస్తుందనుకున్నాను, లేదా దీనికొస్తుందనుకున్నాను, లేదా ఈ బౌల్‌కొచ్చింది అని చూపిస్తున్నాననమాట. ఇక్కడ జస్ట్ ఫర్ ఫన్ అనమాట అంతే. నాకు కూడా తెలిసి ఇది తక్కువే వస్తుందనుకున్నాను నేనైతే.
ఇంకా మాకైతే ఇంత ఆయిల్ వచ్చిందనమాట. చెప్పాను కదా, ఇంటి ముందు ఎవరైనా మొక్కలేసుకొని దానికొచ్చిన ఆకులను చూసి ఆకులే ఇన్నొచ్చాయి, కాయలెన్నొస్తాయని ముందుగానే ఆటో మాట్లాడుకొని పెట్టుకుంటారంట. ఇలా ఉందనమాట ఇక్కడ మా సామెత. ఎంతొస్తుందో అనేసి చూడండి, నేను ముందే గ్లాస్ జార్ అయితే ముందే నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. ఇంక దీనికైతే సగం వచ్చింది. అయినా హ్యాపీ లేండి. ఎంత మంచి స్మెల్ ఉందంటే, ఇంకా మేము మొత్తం ఆయిల్ అయితే జుట్టుకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మాకైతే ఇంత ఆయిల్ వచ్చిందనమాట. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎలా ఉందో ఈ వీడియో కూడా కామెంట్ చేయండి.